రాధా మనోహర్ దాస్ కేసుపై టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. రాధా మనోహర్ దాస్ పై కేసు పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ఆయన పనిచేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. అటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేయడం సరికాదు అన్నారు. ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 12న కాకినాడ జిల్లాలోని పెద్దాపురం భక్తాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో రాధా మనోహర్ దాస్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అన్యమతస్థులను కించపరిచారంటూ స్థానిక కానిస్టేబుల్ శేషగిరిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాధా మనోహర్ స్వామివారు హిందూ సమాజం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రవచనాలు ఇస్తూ హిందువులందరినీ ఐక్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఆ స్వామివారి మీద నిన్న కాకినాడ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. స్వామివారికి అండగా పూర్తిగా హిందూ సమాజం మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులకి జైలుకి భయపడే ప్రసక్తే లేదు. నేను తొందరలోనే రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాను. హిందూ దేవుళ్ళపై దేవతలపై అవహేళనగా అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద అన్యమతస్థుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పూర్తిగా హిందూ సమాజం మొత్తం రాధా మనోహర్ స్వామి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. రాధా మనోహర్ స్వామి వారు చెప్తున్నటువంటి మాటలకి కొన్ని కోట్ల మంది హిందువులు ప్రభావితమై వారి వెంట నడుస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసే విధంగా కొందరు గొర్రెలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. నేను